హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వొచ్చాక ఎపిసోడ్ 6 రాజ్కి దూరంగా ఉండు. గత ఎపిసోడ్లో రాజ్ తన మనసులోని నిజాన్ని అంజలికి చెప్పాడు. మొదటిసారి చూసినప్పటి నుంచే ఆమెను మర్చిపోలేకపోయానని చెప్పి వర్షపు చుక్ ఆకారంలో ఉన్న ఒక చిన్న పెండెంట్ను ఆమెకు ఇచ్చాడు. అంజలి ఆ గిఫ్ట్ని తీసుకున్న కొద్దిసేపటికే రాజ్కి దూరంగా ఉండు, అతని గురించి నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. అంజలి ఫోన్ స్క్రీన్ ని చూస్తూ నిలబడిపోయింది. కొద్దిసేపటి క్రితం రాజ్ ఇచ్చిన పెండెంట్ ఆమె చేతిలో ఉంది. అతను తనను మొదటిసారి చూసినప్పటి నుంచే మర్చిపోలేకపోయానని చెప్పిన మాటలు ఒకవైపు, ఇప్పుడు వచ్చిన ఈ మెసేజ్ మరోవైపు ఆమె మనసును కలవర పెడుతున్నాయి. రాజ్కి దూరంగా ఉండు ఆ మాటను మరోసారి చదివింది. వెంటనే ఆ నంబర్కు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ ఎత్తలేదు. మళ్ళీ చేసింది. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంజలి కొద్దిసేపు ఆలోచించి మెసేజ్ స్క్రీన్ షాట్ తీసుకుంది. అదే సమయంలో రాజ్ క్యాబిన్ తలుపు తెరిచి బయటకు వచ్చాడు. అంజలి ఇంకా వెళ్ళలేదా అంది. ఆమె వెంటనే ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసింది. వెళ్తున్నాను సార్. రాజ్ ఆమె ముఖం చూసి, ఏమైంది, ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? ఏమీ లేదు, ఈ ముఖం చూస్తే ఏదో ఉన్నట్లుంది. పని గురించి ఆలోచిస్తున్నాను. రాజ్ నవ్వాడు. అంత సీరియస్గా ఆలోచించాల్సిన పని ఏమీ లేదు, ఇంటికి వెళ్ళండి. అంజలి తల ఊపింది. ఆమె వెళ్ళిపోతుంటే రాజ్ ఆమె చేతిలో ఉన్న చిన్న బాక్స్ను గమనించాడు. పెండెంట్ నచ్చిందా? అంజలి ఆగి అతని వైపు చూసింది. బాగుంది. నచ్చలేదా? నచ్చింది. రాజ్ చిరునవ్వు నవ్వాడు. అయితే చాలు. అంజలి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కారు ఎక్కిన తర్వాత కూడా ఆమెకు అదే మెసేజ్ గుర్తొస్తోంది. ఇంటికి వెళ్ళగానే వదిన ఆమె ముఖం చూసి, ఏమైంది, చాలా సైలెంట్గా ఉన్నావు అంది. అంజలి కొద్దిసేపు మౌనంగా ఉండి ఫోన్ తీసి ఆ మెసేజ్ చూపించింది. వదిన చదివి ఆశ్చర్యపోయింది. ఎవరు పంపారు? తెలియదు. నువ్వు రాజుకి చెప్పావా? లేదు. ఎందుకు? అంజలి కాసేపు మౌనంగా ఉండి, అతనిపై నాకు అనుమానం లేదు, కానీ ఈ మెసేజ్ని కూడా పూర్తిగా పట్టించుకోకుండా ఉండలేను. వదిన తల ఊపింది. ముందు ఎవరు పంపారో తెలుసుకోవాలి. అప్పటి వరకు రాజ్కి ఏమీ చెప్పకు. సరే. రాత్రి అంజలి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. పెన్నెంటి చేతిలో పట్టుకొని కూర్చుస్తోంది. అది తనకు నచ్చింది, కానీ దాన్ని చూసిన ప్రతిసారి ఆ మెసేజ్ గుర్తొస్తోంది. మరోవైపు రాజు కూడా తన గదిలో అంజలి గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె పెండెంట్ తీసుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన ఆనందం అతనికి ఇంకా గుర్తొచ్చింది. ఫోన్ తీసుకొని మెసేజ్ టైప్ చేశాడు. పెండెంట్ నచ్చిందా? కొద్దిసేపు చూసి పంపలేదు. చివరికి డిలీట్ చేశాడు. ఇప్పుడే ఎక్కువగా మెసేజ్ చేస్తే ఇబ్బంది పడుతుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో అంజలి సాధారణంగానే పనిచేస్తోంది. రాజ్ ఆమెను చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది, కానీ ఆ నవ్వులో నిన్నటి సహజత్వం లేదు. రాజ్ గమనించాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె దగ్గరకు వచ్చి, అంజలి, ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు. లేదు, నిన్నటి నుంచి మీరు కొంచెం మారిపోయినట్లున్నారు. అలా ఏమీ లేదు సార్, నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు. అంజలి అతని వైపు చూసి, మీతో నాకు ఇబ్బంది లేదు అంది. రాజ్ కొద్దిసేపు ఆమెను చూస్తూ, అయితే సరే అన్నాడు. అతని వెళ్ళిపోయిన తర్వాత అంజలి తన ఫోన్ తీసి ఆ మెసేజ్ను మరోసారి చూసింది. మధ్యాహ్నం అరవింద్ వచ్చి, అంజలి, లంచ్కి వస్తారా అని అడిగాడు. వస్తాను. ఇద్దరూ వెళ్లారు. రాజ్ దూరం నుంచి చూసినా ఈసారి ఏమీ అనలేదు, కానీ అంజలి తనను తప్పించుకున్నట్లు అతనికి అనిపిస్తోంది. సాయంత్రం రాజ్ తన క్యాబిన్లో విక్రమ్తో మాట్లాడుతున్నాడు. ఆమె ఏదో ఆలోచిస్తోంది. ఎందుకు నిన్నటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? విక్రమ్ కొద్దిసేపు ఆలోచించి, ఏమైనా జరిగిందా? నాకు తెలియదు. నీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా? నాకు కాదు. అయితే ఆమెకు వచ్చి ఉండొచ్చు. రాజ్ వెంటనే అతని వైపు చూశాడు. ఎవరైనా ఆమెను ఇబ్బంది పెడుతున్నారా? తెలియదు, కానీ తెలుసుకోవాలి. రాజ్ వెంటనే అంజలిని పిలిపించాడు. ఆమె క్యాబిన్లోకి వచ్చింది. కూర్చోండి. ఆమె కూర్చుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. ఏమీ లేదు సార్. మీరు అబద్ధం చెప్తున్నారు. అంజలి ఆశ్చర్యంగా అతను చూసింది. ఎందుకు అలా అంటున్నారు? మీ కళ్ళు వేరే విషయం చెబుతున్నాయి. ఆమె మౌనంగా ఉంది. కొద్దిసేపు ఆమెను చూస్తూ, నిన్న నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. లేదు. అయితే
అంజలి చివరకు నాకు ఒక మెసేజ్ వచ్చింది అంది. రాజ్ ముఖం మారిపోయింది. ఏ మెసేజ్? ఆమె ఫోన్ తీసి స్క్రీన్ చూపించింది. రాజ్ మెసేజ్ చదివాడు. రాజ్కి దూరంగా ఉండు. అతని ముఖంలో చిరునవ్వు పూర్తిగా మాయమైంది. ఈ నంబర్ ఎవరిది? తెలియదు. కాల్ చేశారా? అవును. ఎవరూ ఎత్తలేదు. మళ్ళీ స్విచ్ ఆఫ్. రాజ్ ఫోన్ తీసుకుని ఆ నంబర్ను చూశాడు. మీరు ఈ విషయం ముందే నాకు చెప్పాలి అంజలి. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. నా గురించి ఎవరో మీకు ఇలా మెసేజ్ చేస్తున్నారు అంటే దాని వెనుక ఏదో ఉంది. అందుకే నేను మిమ్మల్ని అడగలేదు. ముందుగా నిజమేమిటో తెలుసుకోవాలనుకున్నాను. రాజ్ ఆమె వైపు చూసి, మీరు నన్ను నమ్మడం లేదా? అంజలి వెంటనే నమ్ముతున్నాను. అయితే కానీ పూర్తిగా తెలుసుకోకుండా ఎవరినీ నమ్మడం నాకు అలవాట్లేదు. ఆ మాట రాజుకు నచ్చింది. సరే, మీరు అలా ఉండండి, కానీ ఈ విషయం ఇక నుంచి నేను చూసుకుంటాను. సార్, నాకు ఎలాంటి సమస్య వద్దు. మీకు ఏమీ జరగదు. ఎలా అంత నమ్మకంగా చెబుతున్నారు? రాజ్ నెమ్మదిగా, ఎందుకంటే మీకు ఏదైనా జరగనివ్వను అన్నాడు. అంజలి అతని కళ్ళలోకి చూసింది. కొన్ని క్షణాలు మాట రాలేదు. తరువాత నెమ్మదిగా సరే అంది. ఆమె బయటికి వెళ్ళిపోయాడు. రాజ్ వెంటనే విక్రమ్ని పిలిచాడు. ఈ నంబర్ ఎవరిదో తెలుసుకోవాలి. సరే, ఎవరైనా అంజలిని ఫాలో చేస్తున్నారా? ఆమె గురించి ఎవరికైనా సమస్య ఉందా? అన్నీ తెలుసుకో. ఓకే, ఇది చిన్న విషయం. విక్రమ్ తల ఊపాడు. అదే సాయంత్రం అంజలి ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. గేటు దగ్గరికి వెళ్ళగానే తనకు వెనుక ఒక బైక్ వస్తున్నట్లు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. బైక్ కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆమె నడక వేగం పెంచింది. బైక్ కూడా కొద్దిసేపు కదిలింది. అంజలి వెంటనే క్యాబ్ ఎక్కింది. క్యాబ్ వెళ్ళిపోయింది. బైక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అంజలి అది అదృష్టమో ఎవరో తను నిజంగా ఫాలో అవుతున్నారో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి వదినకు చెప్పింది. నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. వదిన వెంటనే సీరియస్ అయింది. రాజుకి చెప్పాను, మరి అతను చూసుకుంటా అన్నాడు. వదిన కొద్దిసేపు ఆలోచించి, అయితే జాగ్రత్తగా ఉండు. అదే సమయంలో రాజుకు విక్రమ్ నుంచి కాల్ వచ్చింది. నంబర్ గురించి కొంత సమాచారం వచ్చింది. చెప్పు. ఆ నంబర్ ఒక ప్రీపెయిడ్ సిమ్. ఫేక్ డాక్యుమెంట్స్ తో తీసుకున్నారు. రాజ్ ముఖం గంభీరంగా మారింది. అంటే ఎవరో కావాలనే చేశారు. అవును. ఇంకేమైనా? ఆ నంబర్ నుంచి గతంలో కూడా కొన్ని కాల్స్ వెళ్ళాయి, కానీ ఎక్కువగా ఒకే నంబర్కు. ఎవరికి? విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, నీ తండ్రి ఆఫీస్లో ఉన్న ఒక వ్యక్తికి అన్నాడు. రాజ్ ఒక్కసారిగా లేచాడు. ఎవరికి? రాఘవేంద్ర గారి పాత రాజకీయ సహాయకుడు శేఖర్. రాజ్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. శేఖర్కి ఎందుకు? అది ఇంకా తెలియదు. రాజ్ వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాఘవేంద్ర హాల్లో కూర్చొని ఉండగా రాజు వచ్చి, నాన్న, శేఖర్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. రాఘవేంద్ర అతన్ని చూసి, ఎందుకు? అతనితో ఒక పని ఉంది, ఆఫీస్లో ఉంటాడు. రాజు ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. కానీ రాఘవేంద్ర అతని ముఖం చూసి ఏదో సమస్య ఉందని అర్థం చేసుకున్నాడు. ఏమైంది రాజ్ అని పిలిచాడు. రాజ్ తిరిగి చూసి, ఏమీ లేదు నాన్న, నేను చూసుకుంటాను అన్నాడు. శేఖర్ ఆఫీస్లో ఉండగా రాజ్ అక్కడికి వెళ్ళాడు. శేఖర్, చెప్పండి రాజ్ గారు, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. శేఖర్ ఆశ్చర్యంగా చూశాడు. నా నంబర్ మీ దగ్గరే ఉంది కదా సార్, ఇంకో నంబర్ గురించి అడుగుతున్నాను. శేఖర్ ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాజ్ అది గమనించాడు. ఏమైంది? ఏమీ లేదు సార్, మీకు తెలియని నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయా? శేఖర్ మౌనంగా ఉన్నాడు. రాజ్ దగ్గరకు వెళ్ళి, నిజం చెప్పండి. శేఖర్ చివరకు, సార్, నాకు కొన్ని రోజులుగా తెలియని నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడరు? ఫోన్ కట్ చేశారు. రాజ్ కళ్ళు చిన్నబడ్డాయి. ఆ నంబర్ ఎవరిదో తెలుసా? తెలియదు. రాజ్ అతన్ని గట్టిగా చూశాడు. మీకు నిజంగా తెలియదా? తెలియదు సార్. రాజ్ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అతనికి విషయం మరింత పెద్దదిగా అనిపించింది. ఇదంతా అంజలితో సంబంధం ఉందా, లేక తన తండ్రి రాజకీయ జీవితంతో సంబంధం ఉందా? రాత్రి అంజలి తన గదిలో కూర్చొని రాజ్ ఇచ్చిన పెండెంట్ చేతిలో పట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత దాని మెడలో వేసుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంది. తెలియకుండానే నవ్వింది. వెంటనే ఆ మెసేజ్ గుర్తొచ్చింది. రాజ్కు దూరంగా ఉండు. ఆమె ముఖంలోని నవ్వు మాయమైంది. అదే సమయంలో రాజ్ తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు.
ఫోన్లో అంజలి ఫోటో లేదు, కానీ ఆమె ఇచ్చిన చిన్న చిరునవ్వు మాత్రం అతని మనస్సులో ఉంది. నీకు ఏం జరుగుతుందో నాకు తెలియదు అంజలి, కానీ నీకు ఏం జరిగినా నేను చూస్తాను. మరుసటి రోజు ఉదయం అంజలి ఆఫీస్కి వెళ్లేందుకు బయటకు వచ్చింది. గేటు దగ్గర ఒక కవర్ కనిపించింది. ఆమె తీసుకుంది. దానిపై ఆమె పేరు ఉంది. లోపల ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసిన క్షణంలో అంజలి చేతులు వణికిపోయాయి. ఆ ఫోటోలో రాజ్ ఒక వ్యక్తితో నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. అతను తన తండ్రితో కూడా గతంలో కనిపించిన వ్యక్తి. కవర్లో మరొక చిన్న చీటీ ఉంది. ఇది మొదటిది మాత్రమే. రాజ్ నిజస్వరూపం తెలుసుకోవాలంటే రేపు రాత్రి ఒంటరిగా రా. అంజలి షాక్తో ఆ కవర్ను చూస్తూ నిలబడిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రిమైనింగ్. తర్వాతి ఎపిసోడ్లో అంజలికి వచ్చిన ఆ ఫోటోలో రాజ్తో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి రాఘవేంద్ర రాజకీయ జీవితంతో ఏ సంబంధం ఉంది? రాజ్ నిజస్వరూపం తెలుసుకోవడానికి అంజలి నిజంగానే ఒంటరిగా ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తుందా? తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. వీడియో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.